వక్రతుండ మహాకాయ కోడిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. స్త్రీ సౌభాగ్య చిహ్నాలే భర్తకు శ్రీరామరక్ష గురించి తెలుసుకుందాం. స్త్రీలకు పంచమాంగళ్య చిహ్నాలలో చెవిదుద్దులను పెట్టుకోవడం అనేది ఒకటి. పరమేశ్వరుడు హాలాహలం తాగి కూడా ఏమీ కాకుండా హాయిగా ఉన్నాడంటే దానికి కారణం తవజనని తాటంక మహిమ అన్నారు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్య భగవత్పాదులు. సుధామప్యాస్వాధ్య ప్రతిభయ జరా మృత్యుహరణిం విపజ్యంతే విశ్వే నిధి శతమఖముఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళితవత కాలకలన నశంభో సన్మూలం తవ జననీ తాటంక మహిమ అని ఆదిశంకరాచార్యులు చెప్పారు. ఏదైనా సరే మృతిని హరించే సుధను పావనం చేసి కూడా కష్టాలు పాలవుతున్న మిక్కిలి భయంకరమైన కారణాలను తాగి కూడా ఈశ్వరుడు మరణ భయం పొందలేదు. దానికి కారణం ఏంటి? అమ్మవారి కర్ణాభరణాలు ధరించటమే. శరీరంలోని నాడీమండల వ్యవస్థ ఒక అద్భుతమైన సృష్టి. ఒక చోట బాధ కలిగితే వేరే చోట ఉన్న నాడులను స్పందింపజేస్తే మరో చోట ఉన్న బాధ జబ్బో తగ్గిపోతుంది. ఇప్పుడు ఆధునిక యంత్ర పరికరాలతో ప్రయోగాలు చేసి నేటి వైజ్ఞానికులు కనుక్కున్నారని నిరూపిస్తున్న సత్యాలలో లక్షల ఏళ్ల క్రితమే మన మహర్షులు తమ తపోబలంతో తెలుసుకుని మానవాళికి తెలియజేశారు. ఒకప్పుడు మన భారతదేశంలో స్త్రీ పురుషులందరూ కూడా చెవులు కుట్టించుకునేవారు. కానీ నేటి కాలంలో పురుషులలో బహుకొద్ది మంది మాత్రమే కుట్టించుకుంటున్నారు. మన మహర్షులు ఏర్పాటు చేసిన సంస్కారాల వెనుకున్న పరమార్థాన్ని గ్రహించినట్లయితే అందరూ ఆచరించి లబ్ధి పొందుతారు. ఆడపిల్లలకి చెవులు ముక్కు కుట్టించి చక్కని ఆభరణాలు ధరింపజేసి లక్ష్మీదేవినిలా ఉందని తలుచుకుని మురిసిపోతూ ఉంటారు. దీంట్లో ఆరోగ్య రహస్యం ఉందండోయ్. చెవులు కుట్టించుకుంటే కంటి చూపు శక్తి పెరుగుతుంది. ఆక్యుపంక్చర్ వైద్య విధానం చెవి కుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిదని చెప్తోంది. శిశువు పుట్టిన 15 రోజుల్లోనే పేరు తప్పకుండా పెట్టాలి. నదుల పేర్లు వృక్షాల పేర్లు పెట్టకూడదు. 4వ నెలలో సూర్యదర్శనం చేయించాలి. 6వ నెలలో అన్నప్రాసన చేయించాలి. 1 సంవత్సరం లేదా 3వ సంవత్సరంలో పుట్టు వెంట్రుకలు తీయించి చెవులు తప్పనిసరిగా కుట్టించాలి. వర్ణ వ్యవస్థని సక్రమంగా పాటించమని బోధించిన మన మహర్షులే సంఘంలోని అన్ని వర్ణాల వారిని అన్ని వృత్తుల వారిని పరస్పరం గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలని అన్ని వృత్తుల వారిని గౌరవించాలని మనకు నేర్పించారు. ఏ వృత్తి విద్యలో నైపుణ్యం కలవారితో ఏ పని చేయించుకున్నా వారిని గౌరవించే సాంప్రదాయం అలవాటు చేశారు. గాజులు వేయించుకుని గాజులకి అవి చేతులకు తొడిగిన అతనికి నమస్కరించమని ఆడపిల్లలు తెలియజేశారు. అలాగే కడుపు చలవంటూ చాకలి వారిని మన ఇంట్లో శుభాశుభ కర్మలు ఏమున్న బట్టలు పెట్టి వాళ్ళకి ధనం ఇచ్చి ఆదరిస్తాం మనం. అలాగే పుట్టు వెంట్రుకలు తీసిన క్షురకుడికి చెవులు కుట్టిన మంగళసూత్రం చేసిన కంసాలికి నమస్కరిస్తాం. అందరినీ గౌరవిస్తాం. అలా ఒకప్పుడు సమాజంలో అందరూ పరస్పర సామరస్యంతో జీవించేవారు. మళ్ళీ మన పూర్వ సనాతన వైభవం పునరుద్ధరింపబడాలి. అది మన సనాతన ధర్మాన్ని సంస్కారాలని పూర్తిగా అర్థం చేసుకుని ఆచరిస్తూ ఉంటే సాధ్యపడుతుంది. ఆడపిల్లలకి తప్పనిసరిగా ముక్కును కూడా కుట్టించాలని, ముక్కు పుడకను జీవితాంతం ధరింపజేయాలని మన శాస్త్రం చెప్తోంది. ముక్కు పుడకకు పైన ముత్యం పెట్టినా, కెంపు పెట్టినా, వజ్రం పెట్టినా, ఏ రాయి పెట్టినా పెట్టకపోయినా బంగారంతో చేయిస్తారు. మనం శ్వాస పీలుస్తున్నప్పుడు వదులుతున్నప్పుడు అది ఆ బంగారానికి తగులుతూ రావడం వల్ల మన పంచేంద్రియాలు శక్తిమంతంగా పనిచేస్తాయి. చూపు బాగుంటుంది, గొంతు చక్కగా పనిచేస్తుంది,
బాగా మాట్లాడగల శక్తి లభిస్తుంది. మన శరీరంలోని ముఖ్య నాడులైన ఈడ, పింగళ నాడులు, తద్వారా సుషుమ్నా నాడి ముక్కుపుడక వల్ల శక్తివంతం అవుతుంది. సూక్ష్మక్రిముల ద్వారా వచ్చే వ్యాధులను రాకుండా ముక్కుపుడక అడ్డుకుంటుంది. దుష్టశక్తులు శరీరంలోకి రాకుండా అరికడుతుంది. మెదడులో ఉండే నాడీ వ్యవస్థని సరిచేస్తూ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ముక్కు పుడక కూడా సౌభాగ్య చిహ్నంగా భావిస్తాం మనం. స్త్రీలు ధరించే సింధూరం, చెవికమ్మలు, ముక్కు పుడక, గాజులు, మంగళసూత్రాలు, మట్టెలే భర్తకి శ్రీరామ రక్ష. శరీరం మీద వాటి ఒత్తిడి ఆమె ఆరోగ్యానికి రక్ష. వివాహ సమయంలో భర్త మంగళసూత్రం కట్టే సమయంలో వధువు వదిలే నిశ్వాస భర్త చేతికి తగిలితే అది అతని ఆయువుని హరిస్తుందిట. అందుకనే ముక్కు పుడకని స్త్రీలకు కుట్టిస్తారు. ముక్కు పుడక ఉన్నట్లయితే ఆమె పీల్చే వదిలే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో దోషాన్ని ముక్కు పుడక హరిస్తుంది. భర్తకు ఏ హాని జరగదు. అందుకే పూర్వకాలంలో అందరికీ ముక్కు పుడకలు కుట్టిస్తూ ఉండేవారు. నేటి కాలంలో అది తగ్గింది. అందుకనే ముక్కు పుడక లేని అమ్మాయిలు వివాహ సమయంలో భర్త మంగళసూత్రాలను కట్టడానికి చేతులు మెడ వద్దకు తేగానే నెమ్మదిగా దీర్ఘంగా గాలి పీల్చి 3 ముళ్ళు వేసి ఆ ముడుల మీద పసుపు కుంకుమ వేసేదాకా గాలి వదలకుండా అలా నిలబెట్టాలి. కర్ణవేధ అనబడి సంస్కారానికి దాని అనుబంధమైన ముక్కు కుట్టించుకోవడానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. 5వ అంటే ముత్తైదు అని అర్థం. స్త్రీ అయిన 5 అలంకరణలతో కళకళలాడుతూ ఉండాలి. పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగళ్యం ధరించి ఉండాలి. నుదుటిన కుంకుమ, మెడలో మాంగళ్యం, తలలో పూలు, చేతులకు మట్టి గాజులు, కాలికి మెట్టెలు, ఇవి పంచమాంగళ్యాలు. ఈ 5 వివాహమైన స్త్రీ సర్వవేళ ధరించాలి. భర్తకి ఇవన్నీ ధరించే కనపడాలి. కాబట్టి ఈ పంచమాంగళ్యాలను ధరించి భర్తకు ధరిస్తే గనక భర్తకి ఆయుష్ పెరిగి భర్తని క్షేమంగా ఉంచుతుంది. స్త్రీ ధరించే ఈ సౌభాగ్య చిహ్నాలే భర్తకు శ్రీరామ రక్ష. కాబట్టి నిత్యం ఈ సౌభాగ్య చిహ్నాలన్నీ ధరించి భర్తకి శ్రీరామ రక్ష కలిగించవలసిందిగా ప్రతి స్త్రీ కూడా కోరుకోవాలి. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.